ప్రపంచ రుద్రవీణ విద్వాంసుడు ఉస్తాద్ బహుద్దీన్ ఆదిలాబాద్ ఆదివాసీ గడ్డపై సంగీత దర్బార్ నిర్వహించాడు. రుద్రవీణపై మధురమైన స్వరాలను పలికించారు. ఆ స్వరాలను వింటూ సంగీత ప్రియులు మురిసిపోయారు, ఆనందంతో పరవశించిపోయారు. తీపి గుర్తుగా మిగిలిపోయిన ఉస్తాద్ బహుద్దీన్ సంగీత దర్బార్పై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ప్రపంచంలో రుద్రవీణ విద్వాంసుల్లో ఉస్తాద్ బహుద్దీన్ ఒకరు. రుద్రవీణ వాయించడంలో అద్భుతమైన విద్వాంసునిగా గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో వందల సంగీత దర్బార్లు నిర్వహించారు. ఇతను వాళ్ళ కుటుంబంలో 20వ తరం వ్యక్తి. ప్రస్తుత రుద్రవీణ విద్వాంసులు ప్రపంచవ్యాప్తంగా 6 మాత్రమే ఉన్నారు. అందులో ఉస్తాద్ బహుద్దీన్ ఒకరు. అంతటి సుప్రసిద్ధ రుద్రవీణ విద్వాంసుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కళాశ్రమంలో దర్బారు నిర్వహించి అద్భుతమైన స్వరాలను పలికించారు. అతను పలికించిన స్వరాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ద్రుపద్లో రుద్రవీణపై పలికించిన సంగీత స్వరాలు విని అక్కడ ఉన్న వారంతా ఆనందంతో పులకరించిపోయారు. आप जो इंस्ट्रूमेंट देख रहे हैं इसको रुद्रवीणा कहते हैं और हिंदुस्तान का प्राचीन साज है ये. इट्स अ वेरी ओल्ड इंस्ट्रूमेंट. रुद्र मतलब लॉर्ड शिवा का होता है और ऐसा मानते हैं कि लॉर्ड शिवा ने ये इंस्ट्रूमेंट को बनाया. तो जो दंडी है वो पार्वती जी का हाथ है, उसके ऊपर वो जो फ्रेट्स है वो उनके बैंगल्स हैं, जो स्ट्रिंग्स है वो लॉर्ड शिवा के लॉन्ग हेयर है. फिर जो पेग्स है जिसके ऊपर ट्यूनिंग करते हैं वो सप्त ऋषि है और 2 जो तुम्बे हैं वो ब्रह्मा और विष्णु है. और यहाँ पर पीकॉक है जो सरस्वती जी का व्हीकल है, वाहन है, और उसके ऊपर ब्रिज है वो माँ सरस्वती जी है. ऐसे ये वीणा बना है. इसको हम नॉर्थ इंडिया में ध्रुपद गायकी के साथ इसको बजाया जाता है. और ध्रुपद अपने आप में 1000 साल पुराना एक पारंपरिक विद्या है, गायन की शैली है. రవీంద్ర శర్మ గురుజీ కళాశ్రమం స్థాపకుడు. మేము అందరం కలిసి 55 సంవత్సరాల నుంచి గురుజీతో పనిచేసాము. మేము ఇటువంటి కార్యక్రమాలు అంటే ఆర్ట్ ఎగ్జిబిషన్స్, కళలు సంబంధించిన ప్రతి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా సంగీత కార్యక్రమాలు కూడా ఇంతకుముందు కూడా జరిపారు. ప్లస్ ఈ విధంగా కూడా జరిగేది. ఇప్పుడు ఈ రుద్రవీణ అనేది ఈ కళాకారులు చాలా తక్కువ ఉన్నారు మన దేశంలో. రుద్రవీణను వాయించి కార్యక్రమాలు ఇచ్చేవారు కనుక ఇప్పుడు ఇతను గురుజీకి చాలా పరిచయం కనుక గురుజీ ప్రత్యేకించి ఇంతకుముందు కూడా వాళ్ళను రమ్మని చెప్పారు. కనుక ఈరోజు టైం తీసుకొని అతను ప్రత్యేకంగా మన ఆదిలాబాద్కు రావాలి, ఇక్కడ కార్యక్రమం ఇవ్వాలి, రవీంద్ర శర్మ గారి కళాశ్రమంలో కార్యక్రమం జరపాలనే ఉద్దేశంతో అతను వచ్చిండు. ఇటువంటి కళాకారులు మనకు దొరకడం అనేది మన అదృష్టం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రుద్రవీణ శాస్త్రీయ సంగీతానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి ఆర్ట్లో ప్రపంచ ఖ్యాతి ఉన్న విద్వాంసుడు ఆదిలాబాద్లో నిర్వహించిన దర్బార్ స్వరాలు వినడానికి సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ దర్బార్కు హాజరు కావడం జీవితంలో మరచిపోలేని తీపి గుర్తులని అంటున్నారు. దాదాపు 3 గంటల పాటు పలికించిన రుద్రవీణ ఎంత విన్నా వినాలనిపించేలా ఉందని అంటున్నారు సంగీత అభిమానులు. मुझे बहुत खुशी होती है ये इंस्ट्रूमेंट सुन के, क्योंकि मेरे दादा गुरु मीन्स मेरे गुरुजी के गुरुजी भी ये इंस्ट्रूमेंट बजाते थे, रुद्रवीणा. वो इतना नेशनल वाइड बहुत फेमस नहीं थे, लेकिन वो बहुत अच्छा रुद्रवीणा बजाते थे. ఈ రుద్రవీణ వాయించే ఫ్యామిలీ ఒక్కటే ఉంది మన హిందుస్థానీ సంగీతంలో, డాగర్ బంధు. వాళ్ళని డాగర్ బాణి అంటారు. ఇది 20 తరాలుగా అంటే పిడీలుగా ఈ రుద్రవీణ వాయిస్తున్నారు. అందులో ఈ ఉస్తాద్ బహుద్దీన్ ఖాన్ అంటే డాగర్, ఇతను 20వ తరానికి చెందినవారు. వీరు వాయించిన తిలక్ కామోద్ రాగం, ఆ తర్వాత కోమల్ రిషబ్, భాగేశ్వరి రాగాలు చాలా బాగా విన్నారు. మన శ్రోతలు ప్రశాంతంగా విన్నారు. ఇంత చలిని కూడా లెక్క చేయకుండా విన్నారు. తర్వాత పకావజ్ సహకారం అందించిన జోషి గారు కూడా చాలా ధన్యులు. ఈ ఆదిలాబాద్లో మొట్టమొదటిసారి రుద్రవీణ మరియు పకావజ్ ఈ 2 వాయిద్యాలు ఆదిలాబాద్లో ఇంతకుముందు ఎవరు రాలేదు, వినిపించలేదు. ఇది మొదటిసారి. और गुरुजी को काफ़ी सुना था, पहली बार यहाँ कला आश्रम में आना हुआ है और पता चला कि बहाउद्दीन डागर जी आने वाले हैं वीणा परफॉर्म करने के लिए. और पूरे देश में 8-10 लोग ही बचे हैं जो वीणा को इस समय परफॉर्म करने वाले हैं. और परंपरागत बहुत पुराना ये हमारा बताया जाता है वाद्य यंत्र 800-1000 साल पुराना है.
लेकिन अभी समय की मार देखिए कि इसकी तरफ हमारे बच्चे जो हैं वो अभी नहीं जा रहे हैं, लेकिन अभी इन्होंने बताया कि अभी धीरे धीरे इसकी रुचि बढ़ रही है, तो ये एक खुशी का विषय है। జీవితంలో మరచిపోలేని గుర్తుగా చెప్పుకుంటున్న సంగీత ప్రియులు ఈ దర్బార్ మానసిక ఉత్తేజం సంతోషాన్ని నింపిందని అంటున్నారు.